ఇర్రెగ్యులారిటీస్ బ్యాంక్స్ దగ్గర నుంచి ముందుగా ఎందుకు అవుతాయో నేను చెప్తాను. హ్మ్. చాలామంది బ్యాంకర్స్ పక్కాగా వెళ్తూ ఉంటారు కదా! ఇర్రెగ్యులారిటీస్ అవ్వవు కదా! అనుకుంటూ ఉంటారు. హ్మ్. బ్యాంక్ కూడా హ్యాండిల్ చేయబడేది మనుషులతోటే. హ్మ్. అప్పుడప్పుడు మనుషులు కూడా ఎర్రర్స్ తప్పులు చేస్తూ ఉంటారు. అవును. ఎట్లా అంటే బ్యాంక్ మేనేజర్ ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అయినా, లేకపోతే బ్యాంక్ మేనేజర్ మానసిక కండిషన్ సరిగ్గా లేకపోయినా, బ్యాంక్ హ్మ్. మేనేజర్ ఇర్రెగ్యులర్‌గా బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఒకవేళ కొన్ని రెగ్యులేషన్స్ ఏదైతే బ్యాంక్ ద్వారా పాటించాలో అవి ఆ మేనేజర్ పాటించకపోవచ్చు. హ్మ్. బ్యాంక్ తప్పనట్లేదు నేను. బ్రాంచ్ మేనేజరు, బ్యాంక్ మేనేజరు, జోనల్ మేనేజర్ ఎవరో ఉంటారు కొంతమంది. ఎవరైతే ఆ పర్టిక్యులర్ ఆపరేషన్ సెగ్మెంట్ హ్యాండిల్ చేయాలో హ్మ్. వాళ్ళు రూల్స్ తప్పుతారు. ఎందుకంటే బ్యాంక్ తప్పే ఛాన్స్ ఉండదు. బ్యాంక్ ఏం హ్మ్. చేస్తది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి ఈ పద్ధతి ప్రకారం మీరు కస్టమర్స్‌కి నోటీస్ పంపియండి అంటది. ఎప్పుడైతే ఈ బ్యాంక్ మేనేజర్ రూల్స్ ఫాలో అవ్వకుండా టైము దాటిపోయిన తర్వాత, అంటే గడువు హ్మ్. దాటిపోయిన తర్వాత ఇంకిది ఇప్పుడేస్తే నడవదు అని జెప్పి, ఒక స్టెప్‌ని ఎగ్గొట్టి సెకండ్ స్టెప్‌కి డైరెక్ట్‌గా అంటే, ఫస్టు ఆక్షన్ ఏసే ముందు ఎవరైతే ఆ ఇంటి యజమాని ఉంటారో, ఆ యజమానికి నోటీస్ పంపియాలి. ఓకే. ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ అంటారు. అంటే ఈ సర్వీస్ మీకు నోటీస్ పంపించిన తర్వాత, సర్వే అయిందా లేదా అన్నది ప్రూఫ్. అంటే అక్నాలెడ్జ్‌మెంట్. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే కొరియర్ ఎవరికైనా ఒకళ్ళు పంపిస్తే, కొరియర్‌కి ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది కదా! పంపించినట్టు. ఓకే. దాన్ని ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఈ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్‌లు తప్పుడువి పెట్టేసి, మేము పంపించేసాము నోటీసు ఆక్షన్‌కి ఆల్రెడీ. రేపే ఆక్షన్ ఉంది అని లాస్ట్‌లో వచ్చి ఆ యజమానికి చెప్తం జరుగుతది. ఆ హ్మ్. యజమాని. అలాంటప్పుడు బ్యాంక్ ఇర్రెగ్యులారిటీ కింద దాన్ని తీసుకొని సెక్షన్ 17 కింద డీఆర్‌టీ కోర్ట్‌కెళ్ళి, డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కెళ్ళి సర్ఫేసీ యాక్ట్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ యాక్ట్ ఇన్ ఎంటైర్ ఈ హోమ్ లోన్స్‌కి, మార్ట్‌గేజ్‌కి అవే మోస్ట్ పవర్‌ఫుల్ యాక్ట్. సర్ఫేసీ అంటే ఏంటి? సెక్యూరిటైజేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. హ్మ్. అంటే మీ ఆస్తుల్ని సెక్యూరిటైజ్డ్ చేసుకోవాలి. ఆ యాక్ట్‌లో సెక్షన్ 17 ప్రకారం మీరెళ్లి ఇమ్మీడియేట్‌గా బ్యాంక్ ఏవి రెగ్యులేషన్స్ సరిగ్గా ఫాలో కాలేదు కాబట్టి, నేను దీనికి స్టేకి అర్హుడిని హ్మ్. అని ఒక స్టే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా జడ్జి గారు చూసి అందులో బ్యాంక్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వెంటనే స్టే ఇచ్చేస్తారు.